హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఐటమ్ రైసే కదండీ. రైస్ లేకపోతే అసలు మనకు ముద్దే దిగదు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మరి డయాబెటిస్ పేషెంట్స్‌లో తీసుకోవద్దు అంటున్నారు చాలామంది డాక్టర్స్. మరి అసలు డయాబెటిక్ పేషెంట్స్ రైస్ తీసుకోకూడదు. దాని బదులు ఎలాంటిది తీసుకోవాలి? ఎలాంటి నష్టాలు కలుగుతాయి రైస్ తింటే? అండ్ అలానే మనం తినాలి అనుకుంటే ఎలాంటి రైస్ అనేది వాడాలి? ఈ విషయాలన్నీ కూడా మనకు తెలపడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్‌ఏ కుమార్ గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, డయాబెటిస్ సమస్య చాలా మందిలో మనం చూస్తున్నాం. అండ్ అలానే చాలా మందికి అవగాహన కూడా వచ్చింది. యెస్. సో అయితే ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లమ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళని డాక్టర్స్ రైస్ ఎక్కువగా వాడొద్దు అంటున్నారు. హుహు. సో దాని బదులుగా చపాతీ అది ఎక్స్‌ట్రా ఏదైనా వాడమంటున్నారు కదా! హుహు. సో మరి ఇప్పుడు మనకి ఏంటి సార్, మన సౌత్ ఇండియాలో మనకి అన్నం అన్న ముద్ద యెస్. యెస్. తినకపోతే యెస్. అసలు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. యెస్. సో మరి పాపం ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి హ్మ్. రైస్ వాడొద్దు అన్నప్పుడు హ్మ్. వాళ్ళు ఎలాంటిది తినాలి? ఎలాంటి రైస్ తినాలి? యాహ్! దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్. సో బెటర్ ఏంటంటే మనం ఫస్ట్ చూడాల్సింది రైస్‌లో మనకు క్యాలరీస్ లెవెల్ ఎంత ఉంది. హుహు. ఓకే. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ మనం చూస్తే జస్ట్ ఓవరాల్‌గా మనం చూస్తే జీఐ ఇండెక్స్. హుహు. ఓకే. హ్మ్. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది? దేనిలో ఎంత ఉంది? ఓకే. ఓకే. మనం అది హ్మ్. ఇన్ కేస్ చూసామనుకో హ్మ్. ఆటోమేటికల్లీ వి కెన్ డిసైడ్ ద రైస్. ఓకే. 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 హ్మ్. సో రైస్‌లో మనం చూడాల్సింది నార్మల్ రైస్ అయితే మనకు జిఐ ఇండెక్స్ అరౌండ్ 75 హ్మ్. ప్లస్ ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. అండ్ సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రౌన్ రైస్, ఇట్ ఈస్ కమింగ్ టు వెరీ లెస్. హుహు. ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 55. ఓకే. ఓకే. హ్మ్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ పోనీ రైస్, దిస్ ఈస్ ద పోనీ రైస్ హుహు. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్. సో ఓకే. బ్రౌన్ రైస్ ఈస్ అరౌండ్ 55. హ్మ్. పోనీ రైస్ ఈస్ 38. హుహు. ఓకే. పోనీ రైస్ అంటే సార్? Pony rice, this is also a type of rice హుహు. and it's rarely available, ఓకే. especially available in the rural area. ఓకే. ఓకే. So, and here also it is available in the supermarkets, హుహు. but it's rate wise both are same. It హుహు. doesn't make much difference. ఓకే. ఇది తీసుకోవచ్చు అండ్ Hmm. దీని తప్పటి బ్లాక్ రైస్ కూడా ఒకరు తీసుకోవచ్చు. ఓకే. అవును. ఓకే. హుహు. బికాస్ ఈ మూడు రైస్ గురించి నేను ఎందుకు ప్రిఫరబుల్ నేను చెప్తున్నా అంటే దీనిలో మనకు క్యాలరీస్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది, హ్మ్. ఫైబర్ ఎక్కువ ఉంది. ఓకే. 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 హ్మ్. సో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్. హుహు. ఓకే. హ్మ్. సో దట్ ఈస్ నంబర్ 1. ఓకే. ద నంబర్ 2, చపాతీ ఎందుకు వద్దు అని నేను చెప్తున్నా అని హ్మ్. ప్రతి ఒక్కరికి క్వశ్చన్ రావచ్చు బికాస్ మెనీ పీపుల్ హావ్ ఆస్క్డ్ మీ అబౌట్ దిస్. సో లెట్ మీ క్లారిఫై Okay. ఓపెన్లీ అని అది Yes. చెప్తున్నాను. చపాతీలో హ్మ్. యాక్చువల్లీ ఫైబర్ ఈజ్ వెరీ వెరీ లెసర్ దన్ దిస్. ఓకే. హుహు. వీఆర్ గెటింగ్ సో లెస్ ఫైబర్. ఓకే. హ్మ్. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ క్యాలరీస్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. హుహు. ఓకే. అండ్ చపాతీ ద్వారా ఏమవుతుందంటే ఇట్స్ ఎ గ్లూటెన్ ఫుడ్ యాక్చువల్లీ. హుహు. సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ గ్లూటెన్ కంటెంట్ ఫుడ్ అయితే హ్మ్. మనకు ప్యాన్క్రియాస్కు డ్యామేజ్ చేస్తాయి. ఓకే. సో ప్యాన్క్రియాస్కు ఎప్పుడైనా మనకు డ్యామేజ్ చేస్తే ఆటోమేటికలీ విల్ బికమ్ డయాబెటీస్. ఓకే. ఓకే. హ్మ్. సో డయాబెటిక్ అయితే అగైన్ కష్టం కదా, అగైన్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. అవును సార్. ఓకే. అవును. సో హ్మ్. ఇది కాకుండా మనకు ఏంటంటే ఆల్రెడీ ఒకరు ఆల్రెడీ డయాబెటీస్ పేషెంట్ అయిపోయారు. హ్మ్. ఆ తర్వాత అయినా కనీసం మనం ఆలోచించి సెలెక్టివ్ డయట్ మనం తీసుకుంటే ఓకే. ఓకే. ఒకరు డయాబెటీస్ లెవెల్ పెరగకుండా పెరగకుంటే ఉంటుంది. హ్మ్. అండ్ నార్మల్ తరికలు వాళ్ళకు ఒక హుహు. నార్మల్ షుగర్ రేంజ్ నార్మల్ చేయొచ్చు. ఓకే. 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 హ్మ్. హ్మ్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డయట్ ప్యాటర్న్. ఓకే. సో నేను చెప్పడం ఏంటంటే స్పెషల్గా ఒకరికి ఇన్ కేస్ ఆల్రెడీ హీజ్ ఇన్ టు డయాబెటీస్, హ్మ్. అతను మెడిసిన్ వాడుతున్నారు, ఓకే. లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటున్నారు, హ్మ్. అన్నీ చేస్తున్నారు, అయినా సరే కూడా వాళ్ళకు కంట్రోల్ లేదు. అవును సార్. అవును. సో ఆ టైంలో మాత్రం నేను చెప్పిన డయట్ వాళ్ళకి తీసుకోవాలి. ఓకే. తీసుకుంటే అగైన్ ఇట్ విల్ బికమ్ కంట్రోల్. ఓకే. ఐ హ్యావ్ లాక్స్ ఆఫ్ పేషెంట్స్. హ్మ్. సో అంతమందికి తగ్గుతుంది అంటే మీకు Hmm. కూడా తగ్గిపోతుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు తీసుకోవాల్సిన వాళ్ళ డయట్ ఏంటంటే నేను Yes, sir. ఫస్ట్ నుంచి చెప్తున్నా. Hmm. సో గ్రాడ్యువల్గా దే హ్యావ్ టు నోట్ డౌన్. ఓకే. ఫస్ట్ థింగ్, పొద్దున లేచి బ్రష్ చేసిన తర్వాత Hmm. దే హ్యావ్ టు టేక్ అరౌండ్ 15 ml కోకోనట్ ఆయిల్ అండ్ Okay. ఇట్ షుడ్ బి ఒరిజినల్ Okay. కోకోనట్ ఆయిల్, నాట్ ద రెడీమేడ్ వన్ విచ్ ఇస్ అవైలబుల్ లైక్ పారాషూట్ అండ్ ఆల్. హుహు. ఈ టైప్ ఆయిల్ వద్దు, సో ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకోవాలి. హ్మ్. ఓకే. హ్మ్. దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2 మనము తీసుకోవాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లో 2 చెంచా మెంతులు
ఓకే. రాత్రిపూట నానపెట్టేసి పొద్దున అది తినాలి. ఓకే. అది ఎప్పుడంటే ఈ కోకోనట్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది తినాలి. ఓకే. సో అయిపోయింది. తర్వాత దే హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజ్. మినిమం 40 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ వాళ్ళకుండాలి. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇంటూ ఓల్డ్ ఏజ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్, వాళ్ళ ఏం చేయాలంటే దే కెన్ గో ఫర్ ఎ బ్రీఫ్ వాక్. ఓకే. సో దట్స్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అంతా చేయొచ్చు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే దే హ్యావ్ టు కమ్ టు డయట్ ప్యాటర్న్. డయట్ ప్యాటర్న్లో కంప్లీట్గా ఈ డయట్ ప్యాటర్న్ మానేస్తే, కంప్లీట్గా మెడిసిన్ కంప్లీట్గా ఈ డయట్ ప్యాటర్న్ వాళ్ళు పాటిస్తే 100% వాళ్ళు డయట్ ప్యాటర్న్ పాటించినప్పుడు మెడిసిన్స్ మొత్తం మానేయచ్చు. ఓకే. అండ్ దెల్ గెట్ క్యూర్ డే బై డే, అండ్ విదిన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ టైమ్ ద డయాబెటీస్ విల్ బికమ్ నార్మల్. ఓకే. అండ్ ఈవెన్ విదౌట్ మెడిసిన్ ఆల్సో దెల్ బికమ్ నార్మల్. ఓకే. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే వాళ్ళు డయట్ ప్యాటర్న్ పాటించాలి. డయట్ ప్యాటర్న్ పాటించాలంటే పొద్దున పూట ఐ విల్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఓన్లీ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎలా తినాలంటే క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ థింక్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. క్వాంటిటీ చాలా అవసరం కాబట్టి మీరు క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మీకు డయాబెటీస్ లెవెల్, అగైన్ షుగర్ లెవెల్ మీకు నార్మల్ అవడం అవకాశం లేదు. అందుకే క్వాంటిటీ మీరు మెయింటైన్ చేయాలి. క్వాంటిటీ ఎంత మెయింటైన్ చేయాలంటే, సపోజ్ యువర్ బాడీ వెయిట్ ఈజ్ 70 kg, యూ హ్యావ్ టు టేక్ అరౌండ్ 700 grams ఫ్రూట్స్ మినిమం అంత ఉండాలి. దానికంటే ఎక్కువ మీరు తినవచ్చు, బట్ తక్కువ తినకూడదు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, నెక్స్ట్ యూ హ్యావ్ టు గివ్ 8 hours గ్యాప్. 8 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత అగైన్ యూ కెన్ టేక్ ద సెకండ్ టైం ఫుడ్. ఈ 8 hours గ్యాప్లు మీరు ఎంత తీసుకోవాలంటే, బ్లాక్ టీ అండ్ లైక్ బ్లాక్ కాఫీ అండ్ గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, ఇది మాత్రం మీరు తీసుకోవచ్చు. దీని తప్ప వాటర్ సఫిషియెంట్గా తాగాలి. తాగితేనే మీకు 100% కంట్రోల్ అవుతుంది. అండ్ సెకండ్ టైం డయట్కు మనం వస్తే, ఈ డయట్ ఖచ్చితంగా మనకు కనీసం మనం సూర్యాస్తకి ముందే ఈ డయట్ మనం తినాలి. సో లెట్ అస్ సే మీరు పొద్దున 10 గంటలకు మీరు తిన్నారనుకోండి. సో అగైన్ యూ షుడ్ ఈట్ ఓన్లీ ఆఫ్టర్ 6 o'clock. ఓకే. సో లైక్ దట్ మీరు ఉండాలి. ఓకే. సో ఈ టైప్ డయట్ ప్యాటర్న్ మీరు తీసుకోండి. ఈ టైప్ డయట్ ప్యాటర్న్ మీరు పాటించారంటే 100 to 100% మీకు తగ్గుతుంది. బట్ అక్కడ సెకండ్ టైం డయట్లో మనము ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు టేక్ అరౌండ్ 200 grams వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ టేక్ నార్మల్ ఫుడ్. నార్మల్ ఫుడ్ ఎనీథింగ్ యూ కెన్ టేక్, బట్ ప్రిఫరబుల్లీ హై ఫైబర్ క్వాంటిటీ మనకు కావాలంటే మన శరీరంకు మనం ఏం చేయాలంటే, దిస్ బ్రౌన్ రైస్ ఇస్ ద బెస్ట్ ఐటమ్స్. ఈవెన్ పోనీ రైస్ కూడా మనం తీసుకోవచ్చు, లేకపోతే బ్లాక్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో రైస్ తిన్న వాళ్ళైతే వాళ్ళ ఇది తినొచ్చు, అండ్ వాళ్ళకు షుగర్ లెవెల్ పెరగదు. సో దిస్ ఈజ్ పాయింట్. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటారు సార్? ఇప్పుడు రైస్ సఫిషియెంట్, ఫుల్గా తినొచ్చు, నో ప్రాబ్లం. బట్ దే షుడ్ నాట్ టేక్ ఓవర్ ఫుడ్. ఓవర్ ఫుడ్ అయితే అగైన్ కష్టం అవుతుంది. తర్వాత అగైన్ దే కెనాట్ డైజెస్ట్. అప్పుడు అగైన్ కిడ్నీ మీద లోడ్ పడతాయి. అగైన్ దే విల్ బికమ్ కిడ్నీ పేషెంట్ అనమాట. సో అందుకే మీరు ఏం చేయాలంటే సఫిషియెంట్గా తినండి, బట్ యూ షుడ్ నాట్ టేక్ ఓవర్ ఫుడ్. ఓవర్ ఫుడ్ తినకుండా మీరు చూసుకోండి. సో 2 times ఫుడ్ మోర్ దెన్ ఎనఫ్. సూర్యాస్తకి ముందే తినడం చాలా అవసరము. అండ్ 8 hours గ్యాప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇది మాత్రం మీరు పాటించండి. 1 hour ఎక్సర్సైజ్ చేయండి, అండ్ యూ విల్ సీ ద మిరాక్యులస్ రిజల్ట్ విత్ ఇన్ 7 days of time. Okay. 100 to 100% your diabetes level will become normal. And in case if you have further doubt, suppose let us say somebody is insulin dependent since very long time, ఎట్లా ఏమైనా ఉంటే బల నాతో మాట్లాడవచ్చు. సో ఐ విల్ గివ్ ఎ స్పెషల్ డయట్ ప్యాటర్న్ ఫర్ దెమ్, అండ్ దట్ ఆల్సో విల్ బికమ్ నార్మల్. ఓకే. అంటే ఇప్పుడు మరి ఫ్రూట్స్ లో ఎలాంటి స్పెషల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయా సార్ తీసుకోవడానికి? ఏమైనా దే కెన్ ఈట్ ఎనీథింగ్, ఎనీ సెట్ ఆఫ్ ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ వాళ్ళ ఈవెన్ కావాలంటే వాళ్ళ ఫ్రూట్స్ తినక ముందే వాళ్ళ స్వయంగా టేస్ట్ చేయాలి. ఓకే. స్వయంగా టేస్ట్ చేసి అగైన్ ఫ్రూట్స్ తినిన తర్వాత 1.5 hour గ్యాప్ ఇచ్చి అగైన్ దే కెన్ గో ఫర్ ఎ టెస్ట్ వన్స్ అగైన్. సో ఇది చేశారంటే వాళ్ళకు స్వయంగా అనుభవం వచ్చేస్తుంది, లైక్ నాకు షుగర్ తగ్గుతుంది. ఓకే. సో నో నీడ్ టు వరీ అబౌట్, ఈజీగా ఉంటుంది. ఓకే. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్, అండ్ డెఫినెట్గా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. సో దే విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఐ యామ్ నాట్ diabetic. Yes. Okay. Yes, sir. So this much is enough for today. If you have any doubt, you can call me on my mobile number, which is given on screen.
సో చూసారు కదా వ్యూయర్స్, మనం ఎలాంటి డైట్ ప్యాటర్న్ పాటించాలి అండ్ అలానే ఎలాంటి రైస్ తీసుకుంటే మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఏది బెస్ట్ రైస్ అనేది కూడా సార్ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఇది ఒకసారి పాటించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి కాల్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్లో కూడా మీరు తెలపొచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.